హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా, సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాము. ఎక్కడే కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాంగ్ వరకు చూసేయండి. ఇక మనకి చికెన్ కర్రీకి ఏమేమి కావాలనేది అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. మిస్ అవ్వకుండా చూసేయండి. ఇందుకు మొదటిగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్లూ కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 or 2 టమోటాస్ అయితే యాడ్ చేసుకోవాలి. టమోటా అంటే ఆప్షనల్ అండి, కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. మేమైతే వేసుకుంటాము కాబట్టి టమోటా అయితే చూపిస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఈ మిక్చర్ అంతా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా బాగా అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా మిక్సర్ అంతా ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా చికెన్ పీసెస్ తెచ్చుకొని వాష్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ చికెన్ పీసెస్ అనేవి ప్యాన్లోకి వేసుకొని అంత బాగా అంటుకునేలాగా ఇలా అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని బాగా ఆయిల్లోనే మగ్గేంత వరకు అయితే పెట్టండి, వాటర్ అయితే వేయకండి. ఫ్రైగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వాటర్ వేసుకోకుండా ఇలా ఆయిల్లోనే ఇలా చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా అయితే వస్తుందండి. ఇంకా తర్వాత మనం ఏమైనా వాటర్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఇలా ఒక 10 minutes తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఇలా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కాస్త గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 or 2 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes వరకు బాగా మగ్గనివ్వాలి. ఇంకా కాస్త టేస్ట్ కోసము కొత్తిమీర అయితే బాగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిక్స్ అయితే చేసి ఇక్కడ చికెన్ గ్రేవీలోకైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి.
మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. ఇంకా అంతేనండి. చికెన్ చాలా అంటే చాలా ఈజీ, చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. చపాతీలకు కానీ రైస్లకు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సంగట్లకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.